దమ్ము ధైర్యం ఉంటే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించగలరా అంటూ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. తన నివాసం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీ బాషా, పట్టణ కన్వీనర్ ఆరవ శివప్ప, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను చూస్తేనే ప్రజలంతా సొంత మనుషుల్లా భావిస్తున్నారన్నారు. వాలంటీర్ల పేరు వింటేనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ నాయకుల గుండెల్లో వణుకు పుట్టుకొస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే కొద్దో గొప్ప గౌరవ వేతనంతోనే వాలంటీర్లు సరిపెట్టుకుంటూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారన్నారు. బీటీపీకి నీరు విడుదల జగన్ తోనే సాధ్యం. హంద్రీనీవా ద్వారా జీడిపల్లికి చేరే కృష్ణా జలాలను బీటీపీకి చేర్చడం సీఎం వైఎస్ జగన్ తోనే సాధ్యమని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. చంద్రబాబు కాలవ శ్రీనివాసులు లాగా తమకు అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రాజెక్టుల పేరెత్తి ఆ తర్వాత ఊసెత్తకుండా వదిలేసే నైజం టీడీపీ నాయకులదన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళని స్లీపర్స్ అంటే ఒక సజెస్ట్గా చిత్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా ఇది ఘోరం. ఎందుకంటే ముందు ప్రభుత్వ పథకాల ముందు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చేవాళ్ళు. అప్పుడేమంటే వాళ్ళు ఆ జనరల్ కమిటీని పెట్టి వాళ్ళు పెద్దానికి డబ్బులు తీసుకుంటూ కమిషన్ తీసుకుంటూ ఇచ్చేవాళ్ళు. అంటే రాజకీయ అది జరిగింది. దాంతోపాటు దాంట్లో పక్షపాతం జరుగుతుంటుంది. కార్యకర్తలు మామూలు వాళ్ళతో కుట్టాడుకుంటూ అంటే అంతే సామాన్యులు రాకుండా వాళ్ళకి కావాల్సిన మంది ఇచ్చేదానికి అవకాశం ఉండేది కాబట్టి అటువంటి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే విధంగా మనం కూడా కార్యకర్తల ద్వారా ఇస్తాం. అంటే కార్యకర్తలు ఉంటారు, ఊళ్ళో కార్యకర్తలు ఉంటారు. ఒకరు నాది కావాలి నాటి వాళ్ళకి ఎలా ఇవ్వడానికి చెప్పి ప్రజలు చేసి అంటే అందరూ కూడా సంక్షేమ పథకాలు ఆందోళన ఉద్దేశించని ఈ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినట్టే కుల మత పార్టీలకు అతీతంగా ఈ ఒక్కరు కూడా సంక్షేమ పాల్గొంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఎటువంటి అనుభవం లేదు. అందుకు కూడా చాపి ఉండదు. మేము కూడా ప్రసారం ప్రతి కూడా తీరుతూ ఉంటారంటే ప్రతి ఒక్కరు ఎవరైనా ప్రతి ఇంటికి 50 నుంచి 5 లక్షలు 3 లక్షలు 4 లక్షల వరకు పథకాలు అందింది కాబట్టి ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి వాళ్ళకి ఆక్రోశం అంటే ఇన్ని పథకాలు సక్రమంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా మనకి ఓట్లు వేస్తారు చూడలేదు. ఎందుకంటే వేరే అనుమానం వచ్చేసింది. దానికి వాళ్ళు అవమానపరిచితంగా ఏదో మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన స్లీపర్స్ అంటే టెర్రరిస్ట్గా మాట్లాడుతానంటే ఆయనకి ఆ జ్ఞానం ఉందా లేదా, టెర్రరిస్ట్ అంటే స్లీపర్స్ అంటే కూడా కావడం లేదు. ఇంకోటి ఆయన మన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడుతూ మహిళల వాళ్ళకి వాలంటీర్ కావాలి, వాలంటీర్ దెబ్బకు ప్రజలు గద్దె కాళ్ళ కింద కోడి పిల్లలు అల్లాడుతున్నారట. అంటే గద్దాలంటే కాళ్ళు ఆడాలంటే అనేక రకాలుగా వాలంటీర్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఇష్టపరుచుకుంటుంది. బట్టి ప్రజలందరూ తెలుసుకుంది వాలంటీర్ వ్యవస్థ తర్వాత ఆ రాష్ట్రంలో ప్రతి పేదలు కూడా సంక్షేమ పథకం డైరెక్ట్గా ఎటువంటి అవరోధం లేకుండా కాబట్టి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నవి తెలుగుదేశం పార్టీలో మనకి వాళ్ళకి తెలిసిన గెలవలేము పార్టీ రాజకీయాల్లోనే. ప్రతి కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఉంటే ఓటు ఎట్లా అడగాలని వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ 10 ఇంటికి పథకాలు తిన్నవి వాళ్ళు ఏం చెప్తారు, ఇన్ని రోజులు మనకి ఇంటికి వచ్చి పథకాలు ఇస్తున్నారు, ఓట్లు ఎవరు వేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాం, ఫ్యాన్ చేస్తున్నాం, ఓపెన్ చెప్తున్నారు. కాబట్టి వాటిపై అడిగేదానికి ముఖాలు లేకుండా తెలుగుకుంటే ఏమో రకరకాల ఆపండారు. కాబట్టి ఎటువంటి ఆపండాలు వేసి వాలంటీర్ని కించపరిచే విధానం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకొని ముందు ఇటువంటి ప్రాబ్లం మాట్లాడకుండా ఉంటే మంచిది.